सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव स्वेर्मह्यं बहुभयं वाणी विलसितं तत्त्रयन्तमन्मह्यं प्रबोधनपरायणं जिज्ञासुगण जीवातुं श्रीरङ्गार्य गुरुं भजे दास्य पान्वय सञ्जातं नारायणपदार्थितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरस्य दुषम् ओम अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः ओम नमो वेंकटेशाय जय श्रीमन्नारायण प्रिय भगवत बंधुलारा ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి ఉత్సవాలలో ధనుర్మాస తిరుపావై వ్రత మహోత్సవాల్లో భాగంగా నిన్న అద్భుతంగా ఆచార్యవర్యులను భాగవతోత్తములందరినీ దర్శించుకునే భాగ్యం మనందరికీ లభించింది. ఆచార్యుల దివ్య దర్శనంతో పాటు వారి యొక్క శ్రీ సూక్తులను అంత సమయం ఇచ్చి వారు మనతో మాట్లాడగలిగారు అంటే అది మరచిపోలేనటువంటి అద్భుతమైనటువంటి ఆనందం అండి. వారి అనేకమైనటువంటి క్రియాకలాపాలు ఎన్నో మీటింగ్లలో ఉన్నారు, ఎంతో బిజీగా ఉన్నారు. అటువంటి సమయంలో కూడా మనందరి కోసం అంత సమయాన్ని వెచ్చించి సరే మనం అందరూ సాపాటు చేశారా అని అడిగారు చూడండి. అది పెద్దల యొక్క విజ్ఞత మనం తెలుసుకోవాల్సింది. అంత హడావిడిలో కూడా మనం ఇక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చాము, ఇలా వచ్చాము ఈ ప్రాంతం నుంచి అని చెప్తుంటే ముందు సాపాటు చేశారా అని అడిగారు అందరినీ. అది ఆనందాన్ని భగవద్ గుణానుభవాన్ని ప్రతినిత్యము మనం అమ్మ చెప్పినటువంటి తిరుపావైలోని విశేషాలను శ్రవణం చేస్తున్నా, అలాగే ఇదే విధంగా ఉంటూ మన గోష్ఠిని క్రమశిక్షణలో ప్రప్రథమంగా ఉండేటట్టు ఎప్పుడు మన ప్రార్థన ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఈనాటి పాఠంలోనికి ఇచ్చేద్దాం. 12వ రోజు గోదా గోపిక అందరూ కలిసి స్వామి దర్శనానికి వెళ్ళాలని నిన్నటి రోజు స్వధర్మ నిష్టలో నిరతులై ఉన్నటువంటి గోపాలుల వంశంలో ఉన్నటువంటి గోపికను మేల్కొల్పారు. వారి ధర్మాచరణ, వారి యొక్క కర్మాచరణ చేస్తున్నటువంటి గోపబాలుడు. అయితే నిన్నటి అమ్మాయి గుణము చేత, రూపం చేత, కులము చేత కూడా అందరి మన్ననలు పొందినటువంటి గోపిక. ఈ శరీరం ఉన్నది ఎందుకండి అంటే కర్మ చేయడానికి ఉన్నదండి. ఏ పని చేయకుండా మనం ఒక్క నిమిషం కూడా ఉండలేము. కర్మాచరణ తప్పనిసరిగా చేయవలసిందే. అయితే దాని వలన స్వధర్మాన్ని ఆచరించడం వల్ల ఏం జరుగుతుందంటే మన జ్ఞానానికి, మన యొక్క భగవద్భక్తికి ఆటంకాన్ని కలిగించేటటువంటి పాప రాశి తొలగుతుంది. అందుకని స్వధర్మాచరణ, స్వకర్మాచరణ చేస్తూ ఉండాలి. యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ భావనాని మనీషిణాం అని చెప్పారండి. యజ్ఞము, దానము, తపస్సు మొదలైన క్రియాకలాపాలను ఎప్పుడూ కూడా విడవకుండా ఆచరిస్తూ ఉండాలి. వాటి వల్ల మనకు కావాల్సినటువంటి జ్ఞాన సంపద లభిస్తుంది. దానివల్ల మనకు ఉన్నటువంటి పాప రాశి తొలగిపోతుంది. ఇవి రెండు మనకు కావాలండి. మానవులుగా జన్మించినందుకు మనకి ఏం కావాలి? జ్ఞానము, ఉన్న జ్ఞానం అభివృద్ధి చెందాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవడం అంటే ఏమిటి? వేదములకు ప్రమాణంగా మన వేదములను మేము అంగీకరిస్తున్నాము అని అనడమే మన జ్ఞాన సంపద. వేదం చెప్పేదంతా ఏమిటండి? భగవతత్వం. ఆ భగవతత్వాన్ని మనం సొంతం చేసుకోవాలంటే స్వధర్మ, స్వకర్మాచరణ ఉండాలి. మనము నిత్య కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. వాటిని ఎప్పుడు విడవరాదు అని నిన్నటి పాశురంలో నిన్నటి గోపబాలుడు చేసినటువంటి గొప్పనైన పని. నిన్నటి గోపబాలుడు ఏం చేశాడు? వాళ్ళ గోశాలలో గోవుల యొక్క సమూహములు, అనేకం సమూహములు ఉన్నాయి. ఒక్క గోవుల మంద ఒకటే మంద లేదు. అటువంటి సమూహముల మందలు కలిగినటువంటి ఆ గోవుల దగ్గరికి వెళ్ళి ఒక్కడే అన్ని గోవుల యొక్క పాలను తీర్చగలడు. అంత బలశాలి అయినటువంటి వాడు నిన్నటి గోపబాలుడు. కానీ కృష్ణుడు వెంట మాత్రం తిరుగుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? సమయానికి పాలు మిక్కేవాళ్ళు లేరు గోవులకి. లేక పాపం గోవులన్నీ ఎప్పుడెప్పుడు వాటి దూడలను తలుచుకొని
వచ్చి పాలను స్వీకరిస్తున్నట్టుగా భావన చేసి పాలన్నింటినీ కూడా స్రవిస్తున్నాయి. అటువంటి గోపబాలుడి యొక్క చెల్లెలి సోదరి అయినటువంటి గోపికని ఈరోజు మేల్కొల్పుతున్నారు. వాస్తవం ఏమిటి? కనైతిలం కత్తెరుమై కండ్రొక్కిరంగి నినైతుములైవజే నిన్రుపాల్ శూరా ననైతిల్లం సేరా కున్నచెల్వంతంగాయ్ వనింతలై వీయ నిర్వాషల్ కడైపత్తి చెనెత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనత్తు కినియానై పాడవున్ని వాయిదిరవాయ్ ఇనిద్దారిదిందిరాయ్ ఇరన్న పేరు రకం అనైతిల్లత్తారు మరిందేలో రెంబావాయ్ అని చెప్తున్నారు. 6వ పాశురంలో పిళ్ళాయ్ యజుందిరాయ్ దగ్గర నుంచి కదా అమ్మ ఒక్కొక్కళ్ళని మేల్కొల్పుతోంది. నిన్న గోవలర్థం కొర్కొడియే అంటూ ఒక గోపికలు మేల్కొల్పు. గోవలర్థం కొర్కొడియే అంటే ఓ బంగారుతిగా అన్నారు. అలా ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క సంబోధన చేస్తూ అందరినీ ఒక్కొక్క రకంగా పిలుస్తూ పిలిచిన వాళ్ళని కోపగించుకోవడం లేదు కదా, కలిసిమెలిసి ఉంటున్నారు. మన గోష్ఠి బృందం లాగానే ఏదో పొరపాటున ఏదో అందరూ కలిసినప్పుడు ఒక పొరపాట్లు జరుగుతుంటాయి కదండి. ఇద్దరు ఉన్నప్పుడు కంటే సమూహంగా ఉన్నప్పుడు ఒక మాట అనవలసి వస్తుంది. ఎవరైనా అన్నా పట్టించుకోకుండా సరే ఈ హడావిల్లో కదా మనం వెళ్ళే పనిలో కదా అన్నారని ఎవ్వరూ స్నేహితులు తప్పు పట్టుకోరండి. అదేవిధంగా మనం అనుకుంటున్నాం అమ్మ చెప్పేటటువంటి విషయం అంతా కూడా మన ప్రతినిత్యము మనం జరిగేదే. ప్రపంచంలో ఈ ప్రకృతి మండలంలో జరిగేటటువంటి గేదెలు, ఆవులు, మన 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 మనస్సు, మన ప్రవృత్తి కదా, మన స్నేహితులతో ఉంటున్నాం, బంధువులతో ఉంటున్నాం, ఎవరితో ఎలా ఉంటున్నాం, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, ఆ మాటలలో ఏమి దొరుకుతున్నాయి. మాట అనేది చాలా కష్టం కదండి. ఎప్పుడు ఎలా వస్తుందో నియంత్రణ లేదట. మాట నియంత్రణ ఉన్నటువంటి వాడు మహానుభావులు కదా. అది మనం ప్రయత్నపూర్వకంగా సంపాదించుకుంటూ ఉన్నాం. అందుకని అటువంటి అమ్మాయిలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంబోధనతో మేల్కొల్పింది అమ్మ. అయితే ఈ రోజు అంటున్నారు ఈనాటి గోపిక ఎలాంటిదంటే కనెత్తిడంక తెరుమై కండ్రొక్కిరంగి, పాలు పితికేవాడు లేనందువల్ల గేదెలన్నీ కూడా ఆ భావన చేత పాలన్నింటినీ స్రవిస్తూ ఉన్నాయి. స్రవిస్తే ఏమవుతుందండి? ఒకటా రెండా గోవుల సమూహములే కదా, గేదెల సమూహములండి. నిన్నంతా గోవులు చెప్పింది అమ్మ, ఈరోజు గేదెల సమూహం అట. గేదెకు ఆప్యాయతలు ఇంకా ఎక్కువ ఈ గోవులకు. అయితే అవి ఏం చేసినాయంటే అయ్యో పిల్లలు వచ్చి దూడ దగ్గర ఉందని భావన చేసి పాలను స్రవిస్తూ ఉంటే ఇల్లంతా ఆ గోశాలంతా చిత్తడిగా అయిపోయిందట. ఊరికే పాలు ఒకవైపు పాల దారాలు పడుతూ ఉన్నాయి, ఒకవైపు ఒకటే దగ్గర ఉండకుండా ఇటువంటి తిరుగుతున్నాయి. అందులో అంత తొక్కడం వల్ల బురదమయం అయిపోయిందట. అటువంటి సంపద కలిగినటువంటి గోపాలుడి యొక్క చెల్లెలు అంటున్నారు. ఇది సంపద అండి వాళ్ళకి. గోకులంలో సంపద ఏమిటి? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కదా గో సంపద. ఇటువంటి అమ్మాయి నినెత్తుములైవజే నిండ్రుపాల్ శోరా, ఆ భావన చేత ఆ పొదుగు నుండి ధారగా పాలను కారుస్తూ ఉంటే ననైతిల్లం శేరాకు నచ్చల్వంతంగాయ్, నానిపోయి ఇల్లంతా బురద అయ్యేటట్టుగా చేసిన మంచి సంపద గలవాడు అంటున్నారు. ఇంతవరకు భగవద్ అభిముఖం కాకుండా ఉన్నటువంటి మన మనస్సులట ఎలా ఉంటాయంటే ఎండిన బీడుపడిన భూమిలాగా ఉంటాయి. భగవంతుని వైపు రాకుండా ఎప్పుడు మన సంసార చక్రంలో ఇల్లు, వంట, టిఫిన్, తర్వాత మళ్ళీ ఏంటి ప్రొద్దున టిఫిన్ చేస్తూ మధ్యాహ్నం వంట ఇదే కదా. ఇలా ఉంటూ ఉన్నాం తప్ప దైవారాధన చేస్తున్నామండి. ప్రతినిత్యం దీపారాధన చేస్తున్నాం. 5 నిమిషాలు దేవుడి మందిరం అని చక్కగా పెద్దగా మందిరం కట్టుకుంటున్నాం, కానీ అసలు ఎంతసేపు ఉంటున్నామండి? అది కాదు. అయితే ఆ దేవ మన మందిరంలో అరగంట కాదు పోని పావు గంటనే దీపారాధన చేసి బయటకు వచ్చిన తర్వాత అది అక్కడే మర్చిపోతున్నాం. ఆ తర్వాత లేదు. మళ్ళీ ప్రాపంచిక విషయమే ఎంతసేపు కూడా అలా ఉన్నటువంటి మన మనస్సులట ఎలా ఉన్నాయంటే ఎండిపోయి వర్షాలు లేకుండా బీడుపడిన భూములు ఉంటాయి కదా, కబుర్లు దేవి ఉంటాయి. అలా ఉన్నటువంటి మన మనస్సులలో ఈ చల్లని ఈ నేలంతా తడి అయిందంటే అర్థం ఏమిటి అంటే మన మనస్సులలో భగవంతుని యొక్క ఇప్పుడు ఈ 12 రోజుల నుండి భగవత్ తత్వాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని, అమ్మ చెప్పినటువంటి శ్రీ సూక్తులను వినడం వల్ల, ఆచార్య సూక్తులను వినడం వల్ల ఏమవుతుందంటే మన మనస్సు కూడా మెత్తబడింది. కొంచెం మెత్తబడి
భగవద్గుణము మనసులో చేరి హాయి ఇస్తుంది, ప్రశాంతతనిస్తుంది. అటువంటి భగవద్ అనుభవం చేత వెంటబడినటువంటి మనస్సు కలిగిన వాళ్ళే అవుతున్నారు అని అనే విషయం తెలుపుతున్నారు. మంచి సంపద గలవాడు అంటే లక్ష్మణ స్వామిని కూడా గొప్ప సంపద గలవాడు అన్నారట. లక్ష్మణ స్వామి ఏం చేశాడు? రామచంద్ర స్వామితో సహా అరణ్యవాసం చేశాడు, అడవులలో తిరిగాడు. ఆ తర్వాత కూడా నీకు మంత్రి పదవి ఇస్తాను నాయన అంటే నాకు వద్దు, నీ సేవయే చాలు అని ఏ పదవి తీసుకోలేదు. పదవులు ఉంటే కదండి ధనము సంపద కలిగిన వాడు అవుతాడు. ఎలా అయ్యాడు లక్ష్మణుడు? లక్ష్మణ స్వామి ఎంత సంపన్నుడు ఎలా అయ్యాడు అంటే నిరంతరము భగవంతునికి సేవ చేయుటయే నా కర్తవ్యం, నాకు అదే ఇష్టం అంటూ ఉన్నాడు కనుక లక్ష్మణ స్వామిని లక్ష్మణో నిత్య సంపన్న అన్నారు. ఎల్లప్పుడూ సంపద కలిగిన వాడు లక్ష్మణ స్వామి అంటే. అదే విధంగా చెప్తున్నారు ఈరోజు. నచ్చెల్వంతంగా మంచి సంపద గలవాని చెల్లెలా అంటూ ఈరోజు సంబోధిస్తున్నారు అమ్మ. నిన్నటి గోపకులు కత్తు కరవై గళంగాలు పొరకరండు, ఎన్నో సమూహములు ఉన్న సంఖ్యాకులైన గోవులను ఒక్కడే పాలు పిచ్చేటటువంటి సమర్థుడు అయితే కృష్ణుడు వెంటనే తిరుగుతూ ఉండేటటువంటి గోపబాలుడు నేడు. సాయం తనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత దిశం ప్రణతోస్మి నిత్యం అని ఎప్పటి వరకు స్వామి తిరుగుతూ గోశాల నుండి తన గోపులను తీసుకొని వెళుతూ ఉంటే ఆ కృష్ణుడికే సహాయం చేస్తూ వెళ్ళేటటువంటి వాడికి ఈ గోపబాలుడు. ఇన్ని సేవలు చేయడానికే వెళ్తాడు. మన పని చేయడము మానకూడదు, భగవత్ కైంకర్యం చేయడం మానకూడదండి. మన పని చేసుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మలు అంటారు మనం చేసే పనులు. తప్పనిసరిగా చేయవలసిన పనులు ఉంటాయి. ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ప్రొద్దునే రోజు ఇదే పని అంటే అని ఇవాళ రేపటి పిల్లలు అంటున్నారు. రోజు ఒకే పని చేస్తున్నాం, చెయ్యాలి. మరి అది మన విధి, తప్పనిసరిగా చేయవలసిన కర్తవ్యం. దాన్ని మానేసుకుంటానంటే ఎట్లా? ఆ పనులతో పాటుగా భగవంతుడి కైంకర్యము చేయాలి, తిరుమల కైంకర్యం చేయాలి. ఇది మనకు నిర్దేశించబడినటువంటి పని. అదే విషయాన్ని చెప్తున్నారు గోదాదేవి. నిన్నటి రోజు గోవులు చెప్పారు, ఇవాళ గేదెలని చెప్తున్నారు. అంటే ఏమిటి? గోవులట తమ శిశువులను చూస్తూ చూస్తూ పాలనిస్తాయట. పిల్లల్ని గోవులు ఏం చేస్తాయి? లేదగులను చూస్తూ చూస్తూ పాలనిస్తాయి. మరి గేదెలు వచ్చి ఉండి పాలన స్వీకరిస్తున్నట్టుగానే భావన ప్రకాశ చేతనే పాలన ఇస్తున్నాయి, భావన చేతనే ఇస్తున్నాయటండి. అంటే దీనికి అర్థం ఏంటి అంటే అదే మత్స్యావతారాన్ని గుర్తు చేసుకుంటుంది అమ్మ. మత్స్యం అట అండి, మత్స్యం ఏం చేస్తుందట? భావన చేతనే వాటి యొక్క చిన్న పిల్లలకి ఆహారాన్ని అందిస్తుందట. దృష్టి చేతనే, దృష్టి దాన్ని చూస్తూ చూస్తూ అలా ఆహారాన్ని అందిస్తుందటండి. అదే విధంగా గేదెలు కూడా దృష్టితో కాకుండా ఇంకా వాటి వినయక్తి ముడైవల్లి అంటున్నారు. దృష్టి కాకుండా భావన చేతనే అందిస్తాయి. అలాగే కూర్మం కూడా అండి, కూర్మావతారాన్ని గుర్తు చేసుకుంటారు. కూర్మం అంటే తాబేళ్ళు ఏం చేస్తాయట? నీటి ఒడ్డున వాటి యొక్క సంతానము రావడానికి దృష్టి చేతనే అటండి, చూపు చేతనే వాటి యొక్క సంతానం అభివృద్ధి అవుతుంది. అవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాటికి ఆహారం కూడా అలాగే అందిస్తాయటండి. ప్రకృతిలో పరమాత్మ అనేక రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇవన్నీ అమ్మ గుర్తు చేసుకుంటుంది. నచ్చల్వంతంగా అలాంటి గొప్ప గోపాలుడికి చెల్లెలు అమ్మ అంటున్నారు. అంత గొప్పవాడైనటువంటి గోపాలుడికి నీకు చెల్లెలివి అంటున్నారు. అంటే ఏమిటి? చెప్పి పొడుస్తున్నారు. ఎంత గొప్పవాడు మీ అన్నగారు? పొద్దులు లేచాడంటే చేయవలసినటువంటి కార్యం ఏమీ చేయడు, నిర్దేశించినటువంటి పనిని చేయాలి కదా, అదేమీ చేయకుండా గోవుల గేదెలనరా వదిలేసి కృష్ణ పరమాత్మ వెంటనే తిరుగుతూ ఉంటాడు. మరి నువ్వేం చేస్తావు అమ్మ? గోపిక, ఈ గోపిక ఏం చేస్తుంది? నీకు కావలసిన వాళ్ళమైనటువంటి మేమందరము వచ్చి నీ వాటిలో నిల్చుంటే నీవేమో మమ్మల్ని పట్టించుకోకుండా హాయిగా చేయనిచ్చి ఉన్నావు, ఇంకా మేల్కొనకుండా. ఆహా, ఇద్దరు చాలా చక్కగా సరిపోయారమ్మా. మీ అన్నగారేమో అలా తిరుగుతుంటాడు, నీవేమో మమ్మల్ని పట్టించుకోకుండా ఇలా ఉంటావు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళితే కృష్ణుడు ఏమంటాడు? నీకోసం ఎదురు, ఈ అమ్మాయి కావాలంటాడు. మళ్ళీ కృష్ణుడు ఈ గోపిక రాలేదా అంటాడు. అందుకని నీవు మా ముందు ఉండి నడిపించవలసిన దానికమ్మా, నిద్ర మేల్కొని అంటున్నావు. వనిత్తలై వాషల్ కడై పత్తి
నీ వాకిట నిల్చున్నామమ్మా, నీకోసమే నిల్చుని ఉన్నాము, మేము ఇంత చలిలో అవస్థపడుతున్నాం అంటున్నారు. చిన్నదినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనట్టు తినియానై పాడవుని వాయితిరవాయ్. ఏమండి, కోపముతో దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకకు అధిపతి అయిన రావణాసురుడిని చంపినటువంటి మనోభిరాముడైన రాముడిని కూడా కీర్తిస్తున్నాం. ఈరోజు రామచంద్రుడిని కూడా కీర్తిస్తున్నారు కృష్ణ పరమాత్మతో పాటు. అయితే దక్షిణ దిక్కులో ఉన్నటువంటి దుష్ట రావణాసురుడిని సంహరించిన మనోభిరాముడైన రాముడిని కూడా కీర్తిస్తున్నాము. భగవన్నామము చెవి సోకగాని మహాభక్తులు కనుక వీళ్ళు అదే భగవన్నామం విని ఇంకా నేను పరుండి ఉన్నాను అని వెంటనే లేచి వస్తారండి. అయినా సరే నీవు రావడం లేదు అంటున్నారు. ఏమంటే ఏం చెప్తున్నారు? కోపముతో రావణాసురుడు సంహరించిన అంటున్నారు. రాముడి కోపం వచ్చిందండి. వాల్మీకి మహర్షి ప్రశ్నలు అడిగినప్పుడు పూర్వస్మిన్ సంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని అడిగితే ఈ లోకంలో ఎవరంటే గుణవంతుడు అని అడిగినప్పుడు ఏమని చెప్పాడు మన నారద మహర్షి? జితక్రోధ అని చెప్పాడు కదా. రాముడి యొక్క ఉత్తమమైన గుణం ఏమిటి అంటే జితక్రోధుడు అని తెలియజేశాడు కదా. అంటే కోపమే లేనటువంటి వాడు, కోపము జయించినటువంటి వాడు అని రామచంద్రుని యొక్క గుణాలలో ముఖ్యమైన గుణం. అయితే మరి ఇక్కడ ఏమంటున్నారు? కోపముతో రావణాసురుడిని సంహరించినటువంటి శ్రీరాముడిని మేము వాడుతున్నామన్నారు. నిజంగా కోపం వచ్చిందా? రావణుడి పైన కోపం కాదు, అతడు చేసిన పనుల పైన కోపం అండి. కోపాన్ని కూడా తెచ్చుకున్నాడని చెప్తాడండి. వాల్మీకి మహర్షి ఏం తెలియజేస్తాడు? కోపం కలగడం కాదు, క్రోధ మహారయత్, క్రోధాన్ని ఆవాహన చేసుకున్నాడు. కోపం రాదు రాముడికి ఎప్పుడు కూడా. కోపాన్ని ప్రదర్శించి, లేకపోతే అన్నిసార్లు యుద్ధంలో రావణాసురుడి చేతిలో ఉన్నటువంటి బాణము పడిపోయి, కిరీటము పడిపోయి, రథచక్రము పోయింది, నీ చేతిలో బాణము కింద పడిపోయి, నీ చేతిలో ఆయుధం లేదు కదా రావణ, వెళ్ళు రేపు పొద్దునరా మళ్ళీ యుద్ధానికి అని పంపించిన వాడండి రామచంద్రుడు. ఎందుకు పంపాలంటే అలా దొరికినటువంటి శత్రువుని కదా వెంటనే సంహరించాలి. ఎందుకంటే ఈ రేపు యుద్ధానికి వచ్చే లోపల మనస్సు మారి శరణు అంటాడేమో అని ఒక అవకాశం ఇచ్చినటువంటి వాడు మన శ్రీరామచంద్రుడు. అటువంటి స్వామి యొక్క గుణాలను మేము ఆ మనోభిరాముడైనటువంటి రాముని గుణాలను పాడుతూ ఉంటే నీవు ఇంకా నిద్రిస్తున్నావా అని చిన్నదినాల్ తెన్నిలంగై కోమానై చెత్త అంటున్నారు. ఇంకా లేవమ్మా, లేచి రావమ్మా అంటున్నారు. భగవంతుని యొక్క గుణగానం వింటూ ఉంటే వినాలనిపిస్తుంది కానీ చాలా అనిపించదు. ఇదన్న పేరు రక్తం అంటున్నారు. ఇదే పెద్ద నిద్రమ్మా, ఇంత పెద్ద నిద్ర నీకు తగదు ఎప్పుడు కూడా. అంటే నేనందరూ అనుకున్నటువంటి విషయం కనుక ఇంకా లేచి రావాల్సింది అని అంటున్నారు. అనై తిల్లదారు అరిందు అంటున్నారు. ఇంకో విషయం తెలుసా? ఊళ్ళో అందరు ఏమనుకుంటున్నారు తెలుసా అంటున్నారు. ఏమనుకుంటారండి? గోదాదేవి విష్ణు చిత్తుల వారి అమ్మాయి గోదాదేవి ఆండాళ్ళ తల్లి ఒక వ్రతాన్ని ఆచరిస్తుందట. ఆ వ్రతంలో అందరూ కలిసి వెళ్ళాలనే నియమము. ఆ నియమంలో ఒక అమ్మాయి మేల్కొనలేదు. అది ఎవరో కాదు, నువ్వే. మేల్కొనకపోతే గోదాదేవి వ్రతమే చేయదట, ఆపేస్తుందట అని కూడా ఊరి వాళ్ళందరికీ తెలిసిపోయింది. చూడండి, శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణస్వామి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు తీసేసిన తర్వాత ఆవిడ వెళ్ళి ఖరదూషణాదులకు చెప్తే వాళ్ళు 14,000 మంది వచ్చారట. ఆ 14,000 మందిని కూడా రామచంద్రుడు ఒక్కడే నిల్చొని యుద్ధం చేస్తున్నాడండి. ఎవరైనా ఉన్నారా అరణ్యంలో? రాముడి అంత సైన్యం ఎవరు లేరు కదా. వెంటనే పరిగెత్తిపోయి అమ్ముల బదులో నుండి బాణం ఎప్పుడు తీస్తున్నారో తెలియడం లేదు, ఎప్పుడు సంధిస్తున్నాడో తెలియడం లేదు, వేసేస్తూ ఉంటే అలా అందరూ వచ్చిన 14,000 మంది చనిపోయారండి. అంత ఒక్కడే నిల్చొని చేస్తున్నాడు ఆ పరమాత్మ. రామచంద్రుడు పాపం అని చెప్తున్నాడట. పురాణ కథ చెప్తుంటే వింటున్నటువంటి కులశేఖరులు, ఎవరక్కడ సైన్యం సిద్ధంగా అండి, రామచంద్రుడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు, మనం వెళ్తాం సహాయం చేద్దాం అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమేటండి. వెళ్ళిపోతుంటే వాళ్ళ మంత్రులందరూ చూసి అయ్యో రాజుగారు అలా వెళ్ళిపోతున్నారని ఈ పక్క నుండి వెళ్ళి రాజుగారికి ఎదురుగా వెళ్ళి సైన్యానికి ఎదురుగా వెళ్ళి మహారాజా
రాముడికి సహాయం, రాముడు గెలిచాడు, ఖరదూషణాదులు రాక్షసులందరూ సంహరించబడ్డారు, రాముడు సుఖంగా ఉన్నారు, వెళ్తున్నాడు, అమ్మయ్య క్షేమంగా ఉన్నాడా రామచంద్రుడు అని వచ్చేసేవాడు. ఇది వినడం. మనం అనుకున్నాం కదా వినడం అని అంటే ఇది వినడం. విన్నటువంటి దాన్ని మన క్రోధములు జయించవలేను అంటే ఎట్లా మనసులో పట్టుకోవాలి, ఇలా వినేవాడట అంటే అందులో లీనమైపోయి వినేవాడట. రామచంద్రుడికి ఇంత ఆపద కలిగిందా, అయ్యో నేను సహాయం చేయకపోతే నా దగ్గర సైన్యం ఉంది నడవండి పదండి. అలా కులశేఖరులు అద్భుతమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారు. అంతేకాకుండా వారు భాగవత నిష్ట కూడా కలిగిన వారు. భగవత్ నిష్ట, భాగవత నిష్ట. భగవద్భక్తులు అంటే అపారమైనటువంటి గౌరవ మర్యాదలను ఇచ్చేటటువంటి వారు. ప్రతిరోజు వారికి శ్రీరంగనాథుడు అంటే అమితమైనటువంటి ప్రేమ, ప్రీతి. శ్రీరంగానికి వెళ్ళాలి. అయితే నేను ఒక్కడానికి వెళ్ళడం కాదు, రాజుగారు తలుచుకుంటే ఎంతసేపు వెళ్ళొచ్చండి, మహా వాహనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. శ్రీరంగం కేరళ నుండి శ్రీరంగం వెళ్ళడం కష్టమా? అయితే నేను ఒక్కడిని వెళ్ళి తరించడం కాదు, మన అమ్మ గోదావరి లాగానే కులశేఖరులు కూడా రాజ్యం అంతా అందరూ రావాలి. రాజ్యంలో చాటింపు వేసేవాడు, అందరూ వినండి, దండోరా వేసేవాడు, ఎల్లుండి శుభముహూర్తం అని మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఎల్లుండి ఏదో ఉంది, మనకు 11వ తారీఖు ఏదో ఒకటి కార్యక్రమం ఉంది, 8వ తారీఖు బృందావనం ఉందండి చెప్పుకుంటున్నాం కదా ముందు నుండి. అదే విధంగా ఎల్లుండి ముహూర్తం ఉందండి, తొందరగా అందరూ ఈ ఫలానా సమయానికి అందరూ సిద్ధంగా ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాము? అందరము శ్రీరంగ యాత్ర వెళ్తున్నాము, శ్రీరంగనాథుడిని దర్శించుకుంటాము. పెరియ కోయిల్ అంటేనే శ్రీరంగం అని. కోయిల్ అంటే పరమాత్మ యొక్క ఇల్లు అని అర్థం. కో సహా అంటే పరమాత్మ, ఇల్లు అంటే ఇల్లు, అందుకనే కోయిల్ అన్నారు. కోయిల్ అంటే పదంపై ఇప్పుడు అంతా గుడి గుడి, అసలు ఇప్పుడు గుడి కూడా కాదండి, ఇప్పుడు టెంపులే. ఏంపులేమో టెంపుల్, కోవెల అనాలి, కోయిల్ అనాలి, ఇంకా మంచి పదం. అయితే అది భూలోకంలో మొట్టమొదటి కోయిల్. పెరుమాళ్ అని రంగనాథుడికి పేరు, పెద్ద పెరుమాళ్ అనే పేరు. అయితే తర్వాత కులశేఖరులకే మళ్ళీ పెరుమాళ్ అని పేరండి. కులశేఖర పెరుమాళ్ అంటారండి వాళ్ళు. పెరుమాళ్ అని అంటే అయ్యో మరి దేవుడిని అనాలి కదండి అంటే, దేవుడు పెరుమాళ్ అంటే అర్థమేమి, చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడు, వ్రతుడు అని. అటువంటి గొప్ప స్థానాన్ని పొందినటువంటి వాడు మన కులశేఖరులు. వారు శ్రీరంగ యాత్ర కోసం ప్రజలకు చెప్పేవాడు. మంత్రులందరూ ఏం చేశారు, రాజుగారికి అసలే భక్తి ఎక్కువ, రాజ్యంలో రాజుగారు లేకపోతే ఉపద్రవాలు కలుగుతాయి, శత్రువులందరూ దండయాత్రకు వస్తారు. అందుకని రాజుగారు రంగనాథుని కనుక చూశారు అక్కడే ఉండిపోతారు, రాజ్యానికి రారు. అందుకని రాజ్యం అంతా అల్లకల్లోలం అవుతుంది అని ఎలాగైనా ఆపివేయాలి అనే ఉద్దేశంతో మంత్రులు ఏం చేసేవాళ్ళు అంటే, అయ్యా ఫలానా తీర్థయాత్రలు చేసి భాగవత బృందం అంతా వచ్చిందండి అని చెప్పేవాడు. చెప్పి కొంతమంది తీసుకొని వచ్చేవాడు. ఓ 50-60 మంది తెస్తే, ఆహా వీళ్ళు తీర్థయాత్రలు చేసి వచ్చినటువంటి మహానుభావులా అని వాళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళకి కళ్యాణాలని చేయండి. ఇప్పుడు కులశేఖరుల యొక్క రాజ్యంలో పుష్యతే యస్య నగరే రంగయాత్రాటినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. అందుకనే ప్రతినిత్యము రంగయాత్ర ఘోష జరుగుతున్నదండి కులశేఖరుల యొక్క రాజ్యంలో. అందుకని అటువంటి ఆ కులశేఖరులకు మనం నమస్కరిస్తున్నామని ప్రార్థన శ్లోకం ఉంటుంది మనకు. అద్భుతమైనటువంటి ముకుందమాల అనే గ్రంథాన్ని రచించారు కులశేఖరులు, భగవత్ తత్వాన్ని కృష్ణ పరమాత్మకు సంబంధించి. ఆ తర్వాత పెరుమాళ్ తిరుముజి అనేటటువంటి గ్రంథాన్ని వంద పాఠశాలతో దివ్య ప్రబంధాన్ని రచించారు. అద్భుతమైనటువంటి భక్తి ప్రపత్తులను పంచిపెట్టారు. అయితే ముకుందమాల 40 శ్లోకాలే ఉన్న సంస్కృతంలో రచించారు. మన ఆళ్వాళ్ళందరూ తమిళ భాషలో దివ్య ప్రబంధాలు రచిస్తే, మన కులశేఖరులు సంస్కృత భాషలో ముకుందమాలను రచించారు, తమిళంలో పెరుమాళ్ తిరుముజి అనే దాన్ని రచించారు. అద్భుతమైనటువంటి గ్రంథంగా పండితులు కవులందరికీ కూడా ముకుందమాలను ఉదాహరణగా చెప్తారు. భక్తి తత్వం అంటే ముకుందమాల, శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పించిన మాలగా 40 శ్లోకాలతో మనం రచించారు. అయితే వారి మరొక విశేషం ఏంటంటే, కులశేఖరుల యొక్క పుత్రిక ఉందండి, ఆ అమ్మాయి కూడా రంగనాథుడి, మన గోధుమవర్లాగానే రంగనాథుడినే వివాహం ఆడతాను అని వ్రతం చేసి రంగనాథుడిని వివాహం ఆడి, అది విశేషం. అయితే మన కులశేఖరులు చాలా ధనవంతులు అంటే, ఎందుకంటే చక్రవర్తి వారు ఏం చేశారు, రంగనాథుడికి తన కుమార్తెని ఇచ్చాడు.
రాణిగా ఇచ్చి తన సంపాదన అంతా కూడా వరదక్షిణగా ఇచ్చేశాడు అల్లుడి. ఇచ్చి తర్వాత శ్రీరంగం వెళ్ళి అక్కడ నిశ్చింతగా ఉండి భగవద్ దర్శనం చేస్తూ కాలయాపన చేశాడట. చివరి వరకు 67 సంవత్సరముల వరకు జీవించి ఉన్నారు వారు. అనేకమైనటువంటి పెరుమాళ్ళు అనుగ్రహించి రావయ్య నిన్ను పరమపదం తీసుకువెళ్తాను అంటే అక్కడ నీ దివ్య గానం నీ వైభవాన్ని చెప్పుకోవడానికి ఏముంటుంది, ఊరికే చూస్తూ కూర్చోవాలి కనుక అని నేను నీ భక్తులు నడయాడేటటువంటి ఈ ప్రాంతంలో ఉంటానని అక్కడ ఒక శిలలాగా ఉండేటటువంటి అదృష్టం కలిగించమన్నాడు. మనకి తిరుమలలో కూడా కులశేఖర పడి అంటారు ముందర. నిన్ను దర్శిస్తూ నీ దివ్య తిరుముఖ మండలాన్ని దర్శనం చేసుకుంటూ ఇక్కడే ఉండాలి అని అచ్చా రూపాల్లో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని వర్ణించినటువంటి మహానుభావుడు. ఒక గొప్పలైన మంత్రం ఉందండి ఈ లోకంలో, దాన్నే పఠించండి అని చెప్పినటువంటి వాడండి కులశేఖర్. ఏమిటా మంత్రం అంటే చెప్తారు, శత్రుచ్ఛేదైక మంత్ర సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోద్ధార మంత్రం సముపచిత తమ సంఘ నిర్యాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఈ జన్మ సఫలం కావాలంటే పలకవలసిన మంత్రం అంటే అది గొప్పనైన మంత్రము కృష్ణ 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 అనండి అని అద్భుతంగా తెలియజెప్పి ఈ మానవులందరూ ఎప్పుడు మారుతారో, ఈ సంసారం అనే చక్రంలో పడి తిరుగుతున్నారు అని అనేక రకాలుగా బాధపడతాడండి. అద్భుతమైనటువంటి స్తోత్రం అది ముకుందమాల స్తోత్రరాజు. అని హేమత్యా పరమం హితం సుహృదవో వక్ష్యామి సక్షేపతః అని ఏ మానవులారా తెలుసుకోండి తెలుసుకోండి తెలుసుకొని జీవితాన్ని వృధా చేసుకోకండి. ఈ సంసారం అంతా ఉట్టిదే. బంధువులు భార్య పిల్లలు కూడా అసలు సంసారంలో కలిసి ఆ తర్వాత ఎవరెప్పుడో ఎక్కడికో ఎలా వెళ్తారు కదా. అందుకని ఈ శరీరంలో ఈ శరీర అవయవాలన్నీ క్షేమంగా ఉన్నప్పుడే భగవన్నామాన్ని స్మరించండి అని. తపవాత పిక్కై కంఠ అవరోధన విధౌ స్మరణం కుదస్తే. ఏమంటే అంతిమ కాలంలో భగవన్నామ స్మరణని చెయ్యాలి అని ఒక నియమం ఆ సమయంలో మనకు వస్తుందా? ఇప్పటి నుంచి ఎందుకని చేయడము, అంతిమ కాలంలో చేయాలట. అప్పుడెప్పుడో అది ఇంకెన్నో రోజులకు వస్తుందని ఇప్పుడు హాయిగా ఉంటే అప్పుడు కఫము వాతము పిత్తం అంటే మనకు రోగాలకు 3 ముఖ్యమైన కారణాలట. కఫవాత పిత్తై కంఠ, ఈ కంఠానికి కట్టుబడిపోతాయి. అప్పుడు నారాయణ అని వస్తుందా, కృష్ణ మాధవ గోవింద అనడం వస్తుందా? ఆ సమయంలో చుట్టూ ఉన్నటువంటి బంధనం అంతా ఓ రోధిస్తూ బాధపడుతూ వీడిని కింద బాధ గురి చేస్తారు. అప్పుడేం గుర్తొస్తాయి? గుర్తు చేయవలసినటువంటి విషయం మన పిల్లలకు మనం చెప్తే కదా. అంతిమ కాలంలో నా పక్క నుండి రామకృష్ణ గోవింద అంటారు. ఎవరు చెప్తున్నానంట? సంపాదించుటకు సంపాదించి ఆ దేశం పోతామా ఈ దేశం అది కాదు. అందుకని ఇప్పుడే మన శరీర అవయవాలని మన అధీనంలో ఉన్నప్పుడే భగవన్నామాన్ని స్మరించు అని అద్భుతంగా తెలియజేస్తారు ముకుందమాల స్తోత్రాన్ని. ఆ స్తోత్రంలో 40 శ్లోకాలు కూడా అతి అద్భుతమైనటువంటివి. శ్రీకృష్ణుడే ఉత్తమమైనటువంటి వాడు అని. అదే విధంగా మన కమ్మ గోదాదేవి కూడా ఈ గోపికలందరినీ నిద్రమైకొలుతున్నట్టుగా మనకు తెలియజేస్తూ భగవతత్వాన్ని భగవద్ గుణానుభవంలో మునిగి తేలినటువంటి ఆళ్వార్ల యొక్క దివ్య చరిత్రలని మనమందరము శ్రవణం చేస్తూ మననం చేసేటటువంటి గొప్పనైనటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చింది కనుక మనమందరము కూడా ఈ సమయంలో విని మననము చేసి మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ విషయం చెప్తూ ఉండాలి. చెప్తుంటే ఏమవుతుంది, మనం మర్చిపోకుండా గుర్తుంటాయి ఇవన్నీ. కనైతిలం కత్తెరుమై కన్నొక్కిరంగి ఇనైతులైవల్యే నిన్రుపాల్ సోరా ననైతిల్లం శరా ఉన్న செல்வந்தங்காய் மனிதலை விஜனின் வாசல் கடை பட்டி சிறந்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்து கிணியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தாதிராய் இறந்த பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய் நீலாதுமுகஸ்தனகிரிதரி சுத்தமுப்போத்ய கிருஷ்ணம் ஆராத்யம் சுவம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி स्वोच्छिष्टायां सदनिगणितं यावलात्मत्य भुक्ते गोदातस्यै नमनिदमिदं भूय एवास्तु भूयः. आण्डाळ दिव्य तिरुवडिगळे शरणं. जय श्रीमन्नारायण.